యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తేజ వెళ్దామా? ఆ వెద్దవెక్కి డబ్బులన్నీ ఎందుకు ఇచ్చావు? ఇవ్వక ఏం చేయను, నువ్వు చేసిన పని అలాంటిది. వాడికి కళ్ళు పోలేదు. అలానే ప్రూవ్ చేయటానికి మన దగ్గర సాక్ష్యం లేదు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులు వాడికి దక్కనివ్వను. ఏం చేస్తున్నావే? ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? చెప్తానుండమ్మా. ఏం చేస్తున్నావు? అంకుల్, ఒక నిమిషం ఆగండి. అంకుల్, ఏంటి? ఇందాక మా అమ్మ మీకు 100 రూపాయల నోట్లు ఇచ్చింది కదా? అవును. ఇవి నీకు ఇచ్చేయాలా? ఆహా, నా వల్లే కదా మీకు కళ్ళు పోయాయి. అందుకని మాకు ఇలాంటి పెనాల్టీలు పడాల్సిందే. కరెక్ట్గా క్యాచ్ చేసావు. అందుకే 100 రూపాయల నోట్లు బరువుంటాయని 200 నోట్లు ఇవ్వమని అమ్మ పంపించింది. అవి నాకిస్తే మీకు 200 నోట్లు ఇస్తాను. అలాగే. నోట్లని చెప్పి కాగితాలు ఇచ్చిందేంటి? ఏంటి అంకుల్ ఆలోచిస్తున్నారు? ఎందుకో ఇవి నోటుల్లా కనిపించట్లేదు. అసలు మీకు కనపడదుగా, ఎలా కనపడుతుంది? అంటే నోట్లు టచ్ చేసి చూస్తుంటే కరెన్సీ కాగితాల్లా కనిపించట్లేదు తేజ. తెల్ల కాగితాల్లో అనిపిస్తుందా? అవి నిజంగానే 200 నోట్లు అంకుల్. ఏంటి తేజ? అదేనమ్మా, నువ్విచ్చిన 200 నోట్లు అంకుల్కి ఇచ్చేశాను. ఇదిగో నీ 100 నోట్లు తీసుకో. అమ్మ కూతుర్లు ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తారా? అక్క 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 మీ అక్క ఇంట్లో లేదు బాబ్జీ. ఇప్పుడే పక్కింటికి వెళ్ళింది. అయినా ఆవిడెందుకు? అంటే మీరిచ్చిన 200 నోట్లని ఆ బీరువాలో పెడదామని. ఓ, నీకు కనిపించదు కదా, పద నేను తీసుకువెళ్తాను రా. అంటే మీరు నా చెయ్యి పట్టుకుంటారా? ఎందుకు? నువ్వే నా చెయ్యి పట్టుకో. నిజంగానే డబ్బులు పోయినా సూర్య చెయ్యి దాకే అవకాశం దొరికింది. దొంగ మొహంతానా, చెయ్యిస్తానని చెప్పి చీపిరిస్తావా? ఇదేంటి మీ చెయ్యిలా లేదే? కొంతమంది వెధవలకి బుద్ధి చెప్పి చెప్పి చెయ్యి చీపురు కట్టలాగా అయిపోయింది.
ఇది నా చెయ్యి, పద. తేజ, ఇది లోపల పెట్టి మళ్ళీ క్యాండిల్ తీసుకురా. ఇదిగో ఇక్కడ రా. బీరువా అక్కడే ఉంది, పెట్టు. పెట్టండి. అదిగో బీరువా అక్కడే ఉంది. ఇక్కడెక్కడ బీరో ఉంది నీ మొహం? తల్లి కూతురు కలిసి ఏదో పెద్ద ప్లానే వేశారు, నన్ను ఆడుకుంటున్నారు. పెట్టండి. పెడతానా? ఇదేంటి క్యాండిల్ వెలిగించింది? ఏం చేస్తుందో యాక్టింగ్? పెట్టండి, డబ్బులు ఆలోచిస్తున్నారేంటి? ఏంటండి, డబ్బులు దాయమని చెప్తే అటు ఇటు తిప్పుతున్నారేంటి? కాగితాలిచ్చి కాల్ చేసి ఆధారం లేకుండా చేయాలని చూస్తున్నారు వీళ్ళు. టైంకి మా అక్క కూడా లేకుండా పోయింది. డబ్బులు బీరువాలో పెట్టండి. ఇప్పుడే వదిలేస్తే నీకు కళ్ళు ఉన్నట్లు తెలిసిపోతుంది. వదలకపోతే చెయ్యి కాలిపోతుంది. నువ్వు సూపర్ బంగారం. తల్లి కూతురు ఇద్దరు కంత్రీలే నా చేతికి నిప్పు పెట్టారు. అమ్మో, అయ్యయ్యో, ఎంత పని చేశారు అంకుల్. ఏమైంది? మీ డబ్బు కాలిపోతుందండి. కాలిపోతున్నాయా? అమ్మో, అవును అంకుల్, కాలిపోతున్నాయా? అమ్మో, ఏంటిది? డబ్బు. అంకుల్ ట్రీట్మెంట్ కి కావాలంటే అమ్మ డబ్బులు ఇచ్చింది కదా ఆంటీ. ఆ డబ్బుల్ని మీ తమ్ముడు బీరువాలో పెట్టడానికొచ్చి క్యాండిల్ మీద పెట్టాడు. మొత్తం కాలిపోయాయి. ఒరే సన్నా సెదవా, కష్టపడి సంపాదించిన డబ్బు బూడిద పాలు చేసావు కదరా. పాపం, తిట్టకు భవాని, తనకి కనిపించదు కదా. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను ఆంటీ, డబ్బులు నాకు ఇవ్వండి అంకుల్, నేను బీరువాలో పెడతా అన్నాను. వింటేగా, వినకుండా నేనే పెట్టుకుంటా అని వెళ్ళాడు. ఇదిగో ఇలా తగలపెట్టాడు. సర్లే, మన డబ్బులు ఆయనకి ప్రాప్తం లేదనుకుంటా. వెళ్దాం పదవే. రా. ఇప్పటికైనా ఏదైనా అవసరం ఉంటే ఎవరినైనా పిలిచి సాయం అడగరా. వెధవాని. అక్క, అసలు నువ్వు బయటికి పోకుండా ఇక్కడే ఉండి చేస్తే ఆ డబ్బులు ఎక్కడికి పోయిండోయి కాదే. సూర్య, మీ ఇద్దరికి నాకు కళ్ళు పోలేదని అనుమానం వచ్చింది. అందుకే కదా ఇలా చేస్తున్నారు. చెప్తా, మీకంటే పెద్ద స్ట్రోక్ ఇవ్వకపోతే నా పేరు బాబ్జీనే కాదు. పోయినసారిలాగే ఈసారి కూడా అంతే సరి మార్కులు వస్తాయి కదా? లేదమ్మా,
ఈసారి ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటాను. స్కూల్ ఫస్ట్ వస్తాను. నువ్వు చూస్తావుగా. రాకపోతే వీప్ మీద వేస్తానుగా. అమ్మా, మొన్న బస్సులో బాంబు పెట్టినట్టు మీ ఆఫీస్లో ఎవరన్నా బాంబు పెడతారా? ఛాన్సే లేదు. హలో, ఏ రూట్లో? సరే, మీరు ముందు చెక్ పోస్ట్లని అలర్ట్ చేయండి, నేను వస్తున్నాను. డ్రైవర్, కార్ వెనక్కి పోని. ఏమైందమ్మా? అడవిలో దాక్కున్న మృగాలు కొన్ని ఊర్లోకి వచ్చాయంట. బోన్లో పెట్టడానికి వెళ్తున్నాను. అమ్మా, నా కప్పు ఆ పూజ దగ్గరే ఉండిపోయింది. ఎప్పుడు అడిగినా ఇవ్వడం లేదు. స్కూల్కి కదా వెళ్తున్నాం, నేనెక్కడ అడిగి తీసుకుంటానులే. నువ్వు సైలెంట్గా ఉండు. చైతు, ఏమైందిరా? రిపేర్ వచ్చిందక్క, ఇది కదలదు. స్కూల్కి లేట్ అవుతుంది నాన్నగారు. ఆలస్యంగా వెళ్తే క్లాస్కి రానివ్వకుండా క్లాస్ బయట గోడ కుర్చీ వేయిస్తారు. ఆటోలో అయినా పంపిద్దామంటే ఒక్క ఆటో కూడా రావట్లేదే. అక్క, సూర్య. సూర్య, రే, దాన్ని మాత్రం లిఫ్ట్ అడుక్కో పోనీ. మావయ్య, ఇలా అందరూ వెళ్ళిపోతే స్కూల్లో గోడ కుర్చీ వేయాల్సింది మేము. నువ్వు పిలువు మావయ్య. ఏమైంది? కార్ రిపేరు, పిల్లల స్కూల్కి లేట్ అవుతుంది. నీకు అభ్యంతరం లేకపోతే వీళ్ళని కూడా. నాన్నగారు, నేను వాళ్ళ స్కూటీ ఎక్కను. చాలా థ్యాంక్స్. నాకు కావాల్సింది అదే. తేజ, పూజ స్కూల్కి లేట్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు రిక్వెస్ట్లు చేయాలి, ఆర్డర్లు వేయకూడదు. చూడండి నాన్నగారు తను ఎలా మాట్లాడుతుందో. తేజ, తప్పు. రండమ్మా, ఎక్కండి. బాయ్ నాన్నగారు. చేతు, సూర్యకి టాటా చెప్పావేంట్రా? నేను టాటా చెప్పింది సూర్య కాదు, పిల్లలకి. అన్నా 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 అన్నా, ఏమైందిరా? మనం ఇక్కడున్నామన్న సంగతి ఆ కలెక్టర్ అక్షరాకి తెలిసిపోయిందన్నా. అన్నా, కలెక్టరా? అన్నా, ఆమెకి దొరికామంటే ప్రాణాల మీద ఆశలు వదిలి పెట్టుకోవాలన్నా. అవునరా, గతంలో ఆ డిఎస్పి సూర్యకాంతం మన వెంట పడింది. తన అడ్రస్సే లేకుండా పోయింది. మనకు అడ్డు లేకుండా పోయింది అనుకుంటే ఇప్పుడు ఈ అక్షర తయారైంది. తను మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి రాకముందే ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. పదండ్రా.
అమ్మా నాకు భయంగా ఉందమ్మా. భయపడకు. ఏంటి మేడం, పాపతో ఉన్నారు, మాతో గొడవ అవసరమా? నేను గొడవ పడ్డానికి రాలేదురా. అడవి సంపదని దోచుకుంటూ అరాచకాలు చేస్తున్న మీకు ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చాను. సిటీలో ఎంతో మంది రౌడీలుండగా ఎక్కడో అడవిలో బతికే మా మీదెందుకు పడతారు మేడం? మమ్మల్ని వదిలేయండి. అడవిలో చెట్లు నరకడానికి, ఇక్కడ తల నరకడానికి మాకేం పెద్ద తేడా లేదు మేడం, అర్థం చేసుకోండి. మీరు కనిపిస్తే కాల్చి పారేయమని నాకు ఆల్రెడీ షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయిరా. చేతులు పైకెత్తి మోకాల మీద కూర్చోండి. Come on. ఏంటి ఇప్పుడు కాల్ చేస్తారా? కాల్ చేస్తారా? కాల్ చండి చూద్దాం. Come on. కూర్చోండి. ఇంతకాలంగా అడవిలో ఎన్ని జంతువులు చంపేసుంటారా? ఎన్ని చెట్లను నరికేస్తుంటారు? ఈ రోజుతో ఆ అడవి తల్లికి మీ నుంచి విముక్తి కలిగిస్తాను. అమ్మా పట్టుకోండి. అమ్మా రేయ్, వదలండి. మా మేడం వదలండి రా, వదలండి, వదలండి రా, మా మేడం వదలండి, రేయ్, వదలండి. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే పారిపో. సిను, వాసు, అమ్మా ఈ రోజుతో మాకు ఫుల్ స్టాపా? అడవికి విముక్త. ఇప్పుడు నీకు విముక్తిస్తానే. అమ్మా హేయ్, అమ్మా 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 మా వాడికి గురి పెట్టడం కాదు, ఇక్కడ చూడు. అమ్మా మర్యాదగా మా వాళ్ళని వదిలేయ్, లేదంటే దీన్ని గొంతు కోసేస్తాను. బుజ్జి, మీరిద్దరూ ఎంత ఖతర్నాకులో నాకు తెలుసు.
కానీ ఇక్కడ మాత్రం మీ ఆటలు సాగవు. కలెక్టర్ అయినా పోలీస్ ఆఫీసర్ అయినా బిడ్డల విషయానికి వచ్చేసరికి ఆడవాళ్ళు